పిల్లనిపించాడు నన్ను ఆడికి వెళ్ళాం అంతే. రఘురావు డిఆర్ కాచింగా మనోడు సీఏ ఆయన చాలా నా దగ్గర కాగితాలు ఇది సార్ దీంట్లో ఉన్న సార్ తీసుకుంటా. నేను ఈ రోజే అమ్మాయిలకు లెటర్ 10 రాబి వచ్చేదాన్ని సార్. ఇప్పుడు చెప్తాను సార్, అప్పుడు కాదు ఇప్పుడు కూడా చెప్తాను. కృష్ణమూర్తి అమ్మారావే ఏడు చేయొద్దు అన్నాడు. మీకు అప్పుడు చెప్పాడు కదా మీకు పట్టాలి మన కృష్ణమూర్తి అమ్మారావుకి. ఎవరు గోలి శ్రీనివాసరావు ఉన్నాడు. చచ్చిపోయాడు. మనం లోడుకు రాలేము పోయి ఆ లోడ్ మనం బతకడు కదా. చెప్తావు సార్ ఒకసారి 2 సార్లు కాదు కదా, ఒకసారి 2 సార్లు అయితే అప్పుడు చెట్లు నీ కారు చెట్టు ఎందుకు ఈ దీంట్లో చెట్లు వేయకూడదు ఎప్పుడు వచ్చినాం సార్. ఎందుకు చెప్తారు మీరు? మీకు ఆడిచ్చాను ఆఫీస్ మీరు మాయం చేయదాన్ని మమ్మల్ని అడిగితే నువ్వు నా చేతికి ఇచ్చావా? నీ చేతికి నేను ఇవ్వాలా? ఆఫీసులు ఇమ్మన్నారు, ఆఫీసులో ఫోన్ చేస్తే ఆఫీసులు ఇమ్మన్నారు. ఉంది కదా ఒక జెరాక్స్ నాకు తెచ్చి సార్. అవి చూడండి సార్, అవి కూడా రాలేదని చెప్పండి. నేను 2014లో డిఆర్ ఉన్నప్పుడు ఉన్న కాగితాలు తప్ప నా దగ్గర ఇంకా కొత్త కాగితాలు ఏం లేవు. అయ్యే ఉన్నాయి సార్, అయ్యే ఉన్నాయి, ఇవే ఉన్నాయి. అది లేదు చూడు, ఇది కూడా లేదంట. ఏమో ఎంఆర్ డైరెక్ట్ గో త్రూ ది అప్లికేషన్ ఫైల్ గమనయ్య వాంట్ అసైన్మెంట్ పర్పస్ గ్రేజింగ్ ల్యాండ్ అండ్ పొజిషన్ పెట్రోల్ విలేజ్ మ్యాటర్ అండ్ టేక్ నెసరీ యాక్షన్. ఇది కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయండి. అది కూడా రాలేదు మీకు. మాకు వచ్చినా కానీ వాళ్ళు రావాలి కదా జాయింట్ ఇన్స్పెక్షన్. మీరు పెట్టుకోవాలి సార్. మీకు ఇప్పుడు 100 మాటలు వాళ్ళకి పెట్టినాం, మీరు వాళ్ళకి ఏమంటే మేము చేస్తున్నాం దాన్ని కూడా చదవండి. కండక్ట్ జాయింట్ ఇన్స్పెక్షన్ వాళ్ళు చేంజ్ చేస్తారు. అది కూడా రావాలి మీకు. ఆయన మాట్లాడుతూనే ఉండాలా. ఏం మాటలు ఆ రోజు ఈ రోజు దాకా ఏం మాట్లాడు? ఏం మాట్లాడు సార్? చెప్తుంటే పనులు కావాలన్నాయా? పన్ను చేయించుకునే పద్ధతి ఇది కాదు. ఎన్ని మాటలు ఇస్తావు సార్? నన్ను అసలు గౌరవించేది ఎవరు సార్? మీ ఆఫీసులకు కూడా కాయ చూస్తే బయట ఉన్నారు. కాయ చూసుకుని దానికి on that day for conducting dance survey in survey name of the village Venkatakara funding district village and the same may be communicated to the Tahsildar for repeating mandal surveyor and revenue officer in 2013 లో మండల సర్వే నివాసం సార్. ఏడుకు వచ్చిన నివాసం తీసుకొచ్చా. ఎంఆర్ఓ చెప్పాడు జాయింట్ సర్వే చేయించండి అని. ఎంఆర్ఓ జాయింట్ గారు నివాస్ గారినే తీసుకొచ్చిన ఏడికి. నివాస్ గారిని గోని శ్రీనివాసరావు ఇంకా పెద్ద అధికారులు ఉన్నారు ఈ రేంజ్లో. వాళ్ళు కూడా వచ్చారు ఆడికి. ఎండీ ఆఫీసులు 3వ రోజు ఎండీ ఆఫీసు పిల్లలు పంపించినారు. ఆ చుట్టూ నాటారు. మీరు చేస్తే తప్పలేదు, మేము చేస్తే తప్ప. చెట్లు నాటొద్దన్నారు చెప్పినారు. మీరు నాటినారు కదా, నేను పెరిగైనా. అది జరిగింది. అది ఏ విషయం తేలే వరకు చెప్పాడు. అతను మీరు ఆపినారా? ఈగో చెట్లు మేము ఇప్పుడు చెట్టు కొట్టి అయినాము. పదండి న్యాయం చేద్దాం. అది జరగాల్సిందే. నాకు ఇవన్నీ లెటర్ పెడతా. నాకు ఎన్ని జరాక్స్ నువ్వు కూడా రా. నేను రాను సార్. నేను ఎందుకు వస్తాను? చెంగయ్య కూడా వస్తాను. ఎంఆర్ఓ అవసరానికి మన ఎంఆర్ఓ కూడా ఇచ్చాం. మీకు మీ పాలంగానైతే ఆన్లైన్లో రికార్డ్ కానీ నేను సార్. గెజిట్ అన్నీ కూడా సార్. గెజిట్ నేను కూడా చేత ఆన్లైన్లో ఉందా? రిజిస్టర్ ఫారెస్ట్ అని ఉన్నదా? ఉంటుంది కదా, దాంట్లో చూపించు ఆన్లైన్లో. వస్తారు సార్. నేను ఇప్పుడు మీరు వచ్చినారు ఎందుకు సార్? మీరు ఊరికి కళ్ళు వెళ్తే బాకండి. 10 సంవత్సరాలు అన్నారు కదా పెద్దవాళ్ళు ఉన్నారు కదా మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఉద్యోగం చేస్తా, రేపు వెళ్ళిపోతా. నాది ఎక్కడో నెల్లూరు. నేను ఎత్తుకొని ఊరు మీది. మాకే అంత అవసరమో కాకపోతే ఉండు డ్యూటీ చేస్తున్నాం. ఉద్యోగం ధర్మం మాది, మా బాధ్యత మాది. కాగితాల పక్కన పాడుతున్నారు, మీరు కాదంటున్నారు. అది తెలుసుకోవాలి కదా. తెలవండి సార్ అని చెప్తాను నేను. సోమవారం నేను తీసుకుని సార్ దాని ఎమ్మిడికి పాపాసం అన్నావు. సోమవారం అందరం వచ్చిన మేడకి మేము 1 గంటకి పొద్దున కానీ వెళ్ళినావు సార్. పోయి చెప్పండి వస్తారు.
వాళ్ళదా మధ్య తేల్చుకుందాం. తేలే వరకు పని చేయాలి. ఇప్పుడు మేము చెట్లు ఈ తుక్కు చెట్లు నేను చెప్పినారు మేము చెట్లు తుక్కుంటున్నాము. కరెక్ట్ కాదు. చెట్లు మామూలుగా అప్పుడు ఫస్ట్ ల్యాండ్ అని తేల్చుకున్నాక అప్పుడు అడుగు పెట్టండి. ఈ లోపల అడుగు కూడా పెట్టినాం అంటే ఫారెస్ట్ ఇది మాది అని చెప్పి ఎవరు పెట్టకూడదు కదా, మీరు కూడా మీరు ఇది మాకు రైట్ ఉంది. రెవెన్యూ ల్యాండ్ నేను చెప్పేది ఇప్పుడు దాకా మీరు చెప్పింది రైట్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది మీకు రైట్ ఉంటే మీకు ఒకవేళ రిజర్వ్ ఫారెస్ట్ అయితే జాయింట్ సర్వే పెట్టి తేల్చండి. మాకు రైట్ ఎలాగంటే దళిత గిరిజనులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమణ చేసుకుంటే వాటికి రక్షణ కల్పించాలని చెప్పేసి 1977లోనే అక్టోబర్ 27వ తేదీ హోమ్ డిపార్ట్మెంట్ ఒక ఉత్తర్వు జారీ చేసింది. అలాగే 1977లోనే అక్టోబర్ 22లోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉత్తర్వులు చేసింది. ఈ భూములకు రక్షణ కల్పించాలి, దాంట్లో సాగు చేసుకున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఆ రైట్ ప్రకారం ఈ భూములు మావి, ఫారెస్ట్ వాళ్ళు కాదు. ఫారెస్ట్ వాళ్ళవి మీ అని తెలుసుకున్నప్పుడు ఇక్కడికి రండి. మీరు అప్పుడు ఇప్పుడు చట్టానికి ఒక్క నిమిషం మేము చట్టానికి వ్యతిరేకంగా చేస్తే దాని చట్టం ప్రకారం ఇంప్లిమెంటింగ్ ప్రకారం ఆ చట్టం ఏం చెప్తాను. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. పంచాలి పెట్లూరు గ్రామంలో పేదలకు భూములు, పెట్లూరు గ్రామంలో సర్వే నంబర్ 12(1) ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పేదలకి, పేదలు ఆక్రమణ చేసుకున్నటువంటి భూములకు శాశ్వత పట్టాలు. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. కామ్రేడ్స్, నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య, సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా ఆర్గనైజర్ని. పెట్లూరు గ్రామ పరిధి సర్వే నెంబరు 12(1)లో 519 ఎకరాలు ఉంది. అలాగే సర్వే నెంబర్ 1లో 238 ఎకరాల 98 సెంట్లు ఉంది. ఇదంతా కూడా రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి, మేత పరుంబోకుగాను, అట్లాగే వాగు పరుంబోకు, కాలువ పరుంబోకులు, ఇట్లా ప్రభుత్వ భూములే ఉన్నాయి. సుమారు 800 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో సర్వే నెంబర్ 12(1)లో గత 10 సంవత్సరాల నుంచి ఈ పెట్లూరు గ్రామంలో ఉండేటటువంటి దళిత గిరిజనులు, ఇతర వెనకబడినటువంటి వాళ్ళు ఆ భూమి మీద పోరాటం చేస్తున్నారు, ఆక్రమణ చేసుకొని సాగు చేసుకుంటూ ఉన్నారు. అడుగడుగున ఈ ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఫారెస్ట్ అధికారుల నుండి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సిపిఎం పార్టీని ఇక పెట్లూరు గ్రామంలో వాళ్ళు కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్లూరు గ్రామంలో ఉండేటటువంటి దళిత గిరిజనులు, పేదలు వీళ్ళంతా కూడా భూ పోరాటం జరుగుతూ ఉంది. భూమిలో జెండా పార్టీ భూమిని ఆక్రమణ చేసుకుని చెట్టు పెట్ట కొట్టుకునేటటువంటి సందర్భం జరుగుతూ ఉంది. ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి పోరాటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు ఈరోజు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పారు. ఈ రిజర్వ్ ఫారెస్ట్ కాదు, 12(1). ఇక్కడ జగనన్న కాలనీ ఉంది, అట్లాగే అటు సైడ్ మోడల్ స్కూల్ ఉంది, అలాగే కొంతమందికి పట్టాలు ఇచ్చున్నారు. ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు, రెవెన్యూ భూములు కాబట్టి ఈ భూముల్ని పేదలకు పంచాలి, పేదల హక్కు ఉంది. దళితులకి ఎస్సీ ఎస్టీలు వీళ్ళు దళిత భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమణ చేసుకుంటే ఆ భూములకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి 1977లోనే హోమ్ డిపార్ట్మెంట్ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ భూములు మాయి, పెట్లూరు గ్రామంలో ఉండేటువంటి పేదలవి. కాబట్టి ఈ భూమి కోసం మేము పోరాటం ఎంత దూరమైనా కొనసాగిస్తామని చెప్పేసి పేదలందరూ కూడా మాట్లాడడం జరిగింది. రెవెన్యూ అధికారి, ఈ ఫారెస్ట్ సిబ్బంది మేము ఇది మా రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి మేము జాయింట్ సర్వే జరుపుతామని చెప్పారు. కాబట్టి వెంటనే జాయింట్ సర్వే జరిపి తేల్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. లేదంటే మా పోరాటాన్ని, ఆందోళన కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉంటాం. భూమి దక్కే వరకు, భూమి సాధించుకునేంత వరకు, పేదోడికి భూమి దక్కేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.